రెండో హోమ్ లోన్ తీసుకుంటున్నారా? పెట్టుబడి పెట్టాలనుకుంటే చాలామంది రియల్ ఎస్టేట్ వైపే చూస్తూ ఉంటారు. అద్దె పొందడం లేదా ధర పెరిగిన తర్వాత అమ్మి డబ్బు ఆర్జిస్తారు. ఈ నేపథ్యంలో చాలామంది రెండోసారి హోమ్ లోన్ తీసుకొని రెండో ఇంటిని కొనుగోలు చేసి అద్దెకిస్తూ ఉంటారు. అయితే రెండవ ఇంటి రుణంపై ఆదాయపు పన్ను ప్రయోజనాలను పొందవచ్చని కొంతమంది తెలియకపోవచ్చు. రెండు ఇళ్లను కలిగి ఉన్న వ్యక్తి వారి రుణాలపై కొన్ని ప్రయోజనాలను పొందేందుకు అర్హులు. ఒక వ్యక్తి రెండు ఇళ్లను కొనుగోలు చేసినప్పుడు రెండు ఇళ్లలో ఒకదాన్ని స్వీయ ఆక్రమిత ఇంటిగా పరిగణిస్తారు. స్వీయ ఆక్రమిత ఇంటిపై ఆదాయ పన్ను చట్టంలో సెక్షన్ 24B ప్రకారం ఒక వ్యక్తి వారి రుణానికి సంబంధించిన వడ్డీ చెల్లింపులపై 2 లక్షల వరకు పన్ను ప్రయోజనాన్ని పొందొచ్చు. రెండవ ఇంటికి అద్దె ఆస్తిగా పరిగణించి చట్ట ప్రకారం ఇంటి ఆస్తి నుంచి వచ్చే ఆదాయానికి పన్ను విధిస్తారు. దీన్ని డీమ్డ్ లెట్అవుట్ ప్రాపర్టీగా పరిగణిస్తారు. అయితే పన్ను చెల్లింపుదారుడు ఇంటి నిర్మాణం కోసం 30% వాపసు పొందడానికి అనుమతి ఉంటుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 24B ప్రకారం రెండవ ఇంటి రుణంపై పన్ను ప్రయోజనంగా చెల్లించిన వ్యక్తి పూర్తి వడ్డీ మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు అట. ఇక ఎన్నో ప్రయోజనాలు. సెక్షన్ 80C ప్రకారం రెండవ ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీతో సహా ప్రధాన రుణం మొత్తం 1,50,000 రాయితీని పొందవచ్చు. రుణం తీసుకున్న రెండవ ఇల్లు నిర్మాణంలో ఉన్నట్లయితే మొదటి 5 ఏళ్లలో రుణానికి చెందిన వడ్డీపై 20% మినహాయింపుకు అర్హులు. అలాగే రెండవ ఇంటి స్థూల వార్షిక విలువపై 30% పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి తీసుకోవడానికి అనుమతి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం క్రింద మొదటి రెండవ ఇంటి రుణాలపై చెల్లించిన వడ్డీ అసలుపై తగ్గింపులను క్లెయిమ్ చేయవచ్చు. అయితే మీరు క్లెయిమ్ చేయగల మొత్తం తగ్గింపులు నిర్దిష్ట పరిమితులకు లోబడి ఉండాలి. ప్రస్తుతం స్వీయ ఆక్రమిత ఆస్తులపై చెల్లించే వడ్డీకి గరిష్ట మినహాయింపు సంవత్సరానికి 2 లక్షలు. అయితే రెండో ఇంటిపై చెల్లించే వడ్డీకి తగ్గింపుపై ఎటువంటి పరిమితులు లేవు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ప్రిన్సిపల్ రీపేమెంట్ కోసం మినహాయింపు కూడా గరిష్టంగా 1.5 లక్షల పరిమితి లోబడి ఉంటుంది. మీకు అందుబాటులో ఉన్న పన్ను ప్రయోజనాలను పెంచుకోవడం కోసం మీ రుణం ద్వారా తీసుకున్న నిర్మాణాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం మంచిది అంటూ ఇక్కడ వేటు న్యూస్లో ఒక ఆర్టికల్ మనం చూస్తూ ఉన్నాం.